హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. ఈరోజు మునక్కాయ టమాటా కూర ఎట్లా చేసుకుందామో చూద్దాం పర్రి. ఈరోజు మనము మునక్కాయ టమాటా వండుకుందాం. మునక్కాయలు కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నా. టమాటాలు ఒక 9 తీసుకున్నా. ఉల్లిగడ్డలు పెద్ద సైజు నా దగ్గర లేవు కాబట్టి నేను చిన్న చిన్న 5 తీసుకున్నా. పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఉంటే ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4 టమాటాలని పెద్ద కట్ చేసి పెట్టుకుందాం. ఈ 5 టమాటాలని సన్నం కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డ సన్నం కోసుకుందాం. ఇట్లా సన్నం కోసుకోము. ఇట్లా సన్నం కోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము. ఒక 4 పెద్ద కట్ చేసుకుందాం. ఒక్క టమాటాల 4. ఈ 5 టమాటాలు సన్నం కట్ చేసుకుందాం. టమాటాలు మునక్కాయ కూరకు మంచిగా పండు వండినవి తీసుకుంటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. స్టవ్ ముట్టించుకుందాం. నూనె పోసుకుందాం. ఒక 4 స్పూన్ల నూనె తీసుకున్నాం. ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలని కొంచెం సేపు నూనెలో వేయించుకొని పక్కకు తీసుకుందాం. మునక్కాయలు బాగా వేయింపని అవసరం లేదు. ఇట్లా వేపుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయేదాకా. వేపుకుంటే మునక్కాయలు నూనెకు మంచిగా మునక్కాయల స్మెల్ మంచిగా పడుతుంది. టేస్ట్ మంచిగా వస్తుంది కూర. ఇప్పుడు నూనెలా 1 స్పూను ఆవాలు వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నా. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డను మంచిగా బంగారం కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. పోపులా మంచిగా కలర్ వచ్చినాయి కదా ఉల్లిగడ్డలు. గుప్పెడు కల్యమాకు వేసుకుందాం. అల్లం వేసుకుందాం 1 స్పూను. పసుపు వేసుకుందాం 1 స్పూను. ఇప్పుడు సన్నం కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. నేనైతే మంచిగా పండు వండిన టమాటా వేసుకుంటున్నా. సన్నం కట్ చేసుకున్న టమాటా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం పెద్ద మంట మీద. 2 నిమిషాలు ఉడికించుకున్నాం కదా టమాటాను. పెద్ద కట్ చేసిన ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మునక్కాయ ముక్కలు కూడా వేసుకుందాం. సన్న మంట మీద 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయింది సన్న మంట మీద. ఇప్పుడు చూద్దాం. మంచిగా ఉడికినాయి కదా. కారం వేసుకుందాం. 4 స్పూన్ల కారం వేసుకున్నా. టమాటాలు ఉల్లిగడ్డలు తీయగానే ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ తీసుకున్నా నేను. నీళ్ళు పోసుకుందాం. 2 గిలాసుల నీళ్ళు తీసుకున్నా. సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం పెద్ద మంట మీద. మంచిగా ఒకసారి చూద్దాం. జీలకర్ర ధనియాలు నేను మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుందాం ఈ పొడి. ఒక 2 నిమిషాలు ఉంచుదాం. మంచిగా మునక్కాయ టమాటా కూర అయింది. మంచిగా నూనె పైకి వేగింది. మునక్కాయలు కూడా మంచిగా ఉడికినాయి.
ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుందాం. మునక్కాయ టమాటా కూర తయారైంది. మునక్కాయ టమాటా కూర తయారైంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి మళ్ళా కలుద్దాం.